మా సిఆర్ గాడు నాగరాజ్ గాడు కాలేజ్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయ్యి మెకానిక్ షాప్ లో అయితే జాబ్ కొట్టేశారు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా మ్యాటర్ ఏంటంటే నా బైక్ టైర్ కి పెద్ద పంచర్ పడింది. ఆల్రెడీ ఉన్న పంచర్ ని కవర్ చేస్తుంటే ఇంకో పంచర్ పడింది. ఇంక ఈ టైర్ తో పని అవదు, కొత్త టైర్ వేసుకోవాల్సింది అని చెప్పని బాంబు పేల్చేశాడు. మా సిఆర్ గాడేమో ఆ పాత టైర్ నాకు ఇచ్చేయండి, నేను ఇంటికి తీసుకెళ్లిపోయి ఆడుకుంటా అంటున్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక కొత్త టైర్ అయితే తీసేసుకున్నాం. ఈసారేమో నాగరాజ్ గాడు ఆ మెకానిక్ తో కలిసి గాలి పెడుతున్నాడు. అయినా మనం చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నువ్వేంట్రా మెకానికల్ ఇంజనీర్ లా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే, ఎప్పుడైనా బైక్ ఆగిపోతే వాడి బైక్ వాడే రిపేర్ చేసుకుందామని పని నేర్చుకుంటున్నా అని చెప్తున్నాడు. వీళ్ళు పని నేర్చుకోవడం ఏమో కానీ ఆ మెకానిక్ షాప్ అన్న మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతున్నాడు. సగం పని మొత్తం మేమే చేసేసామని. కొద్దిగా కాలనీ పెడుతుందని మా సిఆర్ గారు వెళ్ళి చైర్ లో కూర్చున్నాడు. ఈ అన్నయ్య ఎవరో వచ్చి మా సిఆర్ కూడా మెకానిక్ అనుకోని బాబు కొంచెం టైర్ కి గాలి పట్టవా అని అడిగాడు. ఆ అన్నయ్య మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఆయన వచ్చి బాబు కొంచెం బ్రేక్ లూజ్ అయింది, టైట్ చేయవా అని అడిగాడు. ఇంకా దెబ్బకి మా సిఆర్ గారు ఆ చైర్ లోంచి లేచిపోయాడు. లేట్ అవుతుంది, టైర్ మార్చాలి ఊరా అంటే చిన్నప్పుడు ఎప్పుడు ఆడుకున్నాను, కొద్దిగా సేపు ఆడుకొని ఇస్తాను ఆగండ్రా అంటున్నాడు. ఎంతసేపటికి ఇవ్వట్లేదని వాడి దగ్గర టైర్ లాగేసుకుని ముందు బైక్ కి ఫిక్స్ చేశాం. ఇంకా వెళ్దాం రారా అంటే మా సిఆర్ గారు షాప్ లో ఖాళీ టైర్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అన్న, ఇంటికి తీసుకెళ్లి ఆడుకుంటా అంటున్నాడు. ఇంకా ముందు అర్జెంట్ గా అక్కడ నుంచి బండికి బయలుదేరిపోయాం. మీరు కూడా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.